మంత్రి వివేక్ కాన్వాయ్పై బాల్కా సుమన్ దాడట. మంత్రి వెహికల్పై ట్రాఫిక్ కోన్ విసిరేసి వీరంగం అట. ఇది బాల్కా సుమన్ బీఆర్ఎస్ నాయకుడు, ప్రధాన నాయకుడు. మరి ఆయన ఈ రకంగా వ్యవహరించి ఆయన మీద కేసు కూడా అయింది. నిన్న అరెస్ట్ చేస్తారేమో, నిన్న రాత్రి అరెస్ట్ అవుతాడేమో అని పాపం బీఆర్ఎస్ వాళ్ళు చాలామంది ఎదురు చూసిరు. అరెస్ట్ అయితే కొంత గందరగోళం చేయొచ్చు, ఇంకా పెద్ద ఇష్యూ చేయొచ్చు, ప్రమోషన్ చేసుకోవచ్చు దీన్ని అని అనుకున్నారు. పాపం అరెస్ట్ అవ్వలే. ఏం చేస్తాం, ఇక కేసు అయితే నమోదైంది, అరెస్ట్ చేస్తారేమో, నైట్ తీసుకెళ్తారేమో అనుకున్నారు కానీ అరెస్ట్ చేయలే. ఇప్పుడు ఆయన కూడా అనుకుంటాడు, ఇప్పుడు ఆయనకు కూడా ఇదే కావాలి. ఓన్ బ్రాండింగ్ మెయింటైన్ చేస్తాడు ఆయన కూడా. బాల్కా సుమన్ కూడా ఓన్ బ్రాండింగ్ మెయింటైన్ చేస్తాడు ఆయన కూడా. ఎక్కడైనా ఏదైనా ఇష్యూ ఉంటే నేను ఉండాలనే గాడికి ముందుకెళ్ళి నిలబడతాడు ఆయన. మంత్రి వెహికల్ పై ట్రాఫిక్ కోన్ విసిరేసి వీరంగం అట. ఎక్స్ అఫీషియల్ ఓట్లను అడ్డుకునే యత్నం అట. కేతనపల్లి మున్సిపాలిటీ వద్ద ఉద్రిక్తత. దాడిలో పోలీసులు, కాంగ్రెస్ కార్యకర్తలకు తీవ్ర గాయాలట. ఆందోళనకారులను చెదరగొట్టిన పోలీసులు, కౌన్సిలర్ల మధ్య గొడవ. చైర్పర్సన్ల ఎన్నిక వాయిదాట. మంచిర్యాల జిల్లాలోని కేతనపల్లి మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నిక సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ ఆయన అనుచరులు వీరంగం సృష్టించారట. రాష్ట్ర కార్మిక గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ గెడ్డం వంశీకృష్ణ కాన్వాయ్పై రాళ్లతో దాడి చేశారట. మంత్రి వెహికల్ మీదకు ముందుగా బాల్కా సుమన్ ట్రాఫిక్ కోన్ విసరడంతో బీఆర్ఎస్, సిపిఐ కార్యకర్తలు రెచ్చిపోయారు. వీరి రాళ్ల దాడితో రామకృష్ణపురంకు వెళ్లే మార్గంలో రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ పరిసరాల రణరంగా మారారు. ఇక బాల్కా సుమన్ మీద ఈయన మాట్లాడుతున్నాడు. బాల్కా సుమన్ నీ రౌడీజం నడవదట. ఇక ఇటు ఇక వీళ్ళు తిట్టుకోవడానికే టైం సరిపోవట్లేదు. ఇక వాళ్ళు ఎక్కడ ఇప్పుడు ఒకటి క్లియర్గా మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా ఎన్ని గందరగోళాలు సృష్టించినా అధికార పార్టీకే పెచ్చొచ్చే పరిస్థితి ఉంటుంది. ఈ గందరగోళం సృష్టించడం వల్ల ఏమవుతుందంటే ప్రజల్లో ఇంకా ఎందుకురా ఇలాంటి వాళ్ళకు ఓటేసినామని ఇంకా దిగజారిపోయే పరిస్థితి తప్పితే ఏముండదు. ఇప్పుడు అధికార పార్టీ ఆటోమేటిక్గా వాళ్ళని కొనే ప్రయత్నం చేస్తుంది. కొన్ని చోట్ల మీకు పెచ్చింగ్ వచ్చింది. గందరగోళం చేయడం కాదు కదా అక్కడ. అసలు ఫస్ట్ అక్కడ ఏం జరుగుతుంది అనేది చాలా ఇంపార్టెంట్ కదా. మీరు ఆధారాలతో బయట పెట్టండి. ఇగో ఇక్కడ అప్రజాస్వామ్యంగా ఇక్కడ ఎన్నిక అవుతా ఉంది, లేదా అప్రజాస్వామ్యంగా ఇక్కడ వీళ్ళు వ్యవహరిస్తున్నారని మీరు ఆధారాలు బయట పెట్టండి. అది కదా చేయాల్సింది మీరు. ఇప్పుడు ఒక రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రజలకి జవాబుదారిగా ఉన్నప్పుడు మీరు ఏం చేస్తే అది చూసి ప్రజలు నేర్చుకునే పరిస్థితి. ఇప్పుడు ఇక్కడ ఏం జరిగింది, ఒక్కసారిగా ఇప్పుడు బాల్కా సుమన్ ఏదైతే ట్రాఫిక్ కోన్ విసరడం వల్ల ఇక దాదాపు మిగతా వాళ్ళందరూ కూడా అదే పని చేశారు, రాలిసిరు వాళ్ళకి. ఇప్పుడు ఏం జరుగుతుంది, ఇప్పుడు ఎవరి మీద దాడి చేసి, ఇప్పుడు మంత్రి ఇప్పుడు ఆయన ఏ పార్టీ అయినా సంబంధించిన వ్యక్తిగా అయి ఉండొచ్చు, కానీ ప్రజలు ఎన్నుకున్న మంత్రి ఆయన. ఇప్పుడు పదవికైనా మనం గౌరవించాలి కదా. మరి బీఆర్ఎస్కి మరి ఎక్కడ చిత్తశుద్ధి ఉంది ఇక్కడ? దేన్ని పడితే దాన్ని ప్రమోషన్ చేసుకుంటామంటే ఎట్లా చెప్పండి? ప్రజల్లో ఒక గందరగోళం సృష్టించేసి ప్రభుత్వ అధికారుల మీద దాడులు చేసి, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ మీద, మినిస్టర్ల మీద దాడి చేసి, ఇక మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు మీకైనా అర్థం కావాలి కదా. ఇప్పుడు ఏమైంది, నిన్న తేలాల్సిన ఎన్నిక మళ్ళీ ఇప్పుడు ఇంకొక 2 రోజులు లేట్ అవుతా ఉంది. ఏం ఉపయోగం, ఏం సాధించారు దీనివల్ల మీరు? ఇప్పుడు తొర్రూరులో కూడా ఇదే తరహాలో జరిగింది. ఏం జరిగింది అక్కడ? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు ఏ లాటరీ పద్ధత ఇంకొకట ఏదైనా కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అక్కడ అధికారం చేజిక్కించుకుంది. మీరు ప్రశాంతంగా మాట్లాడితే మీ తరపున అధికారులు కూడా నిలబడే పరిస్థితి ఉంటుంది. మీరు దాడులు చేసి ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారంటే మేము ఇట్లా కుట్రలు కుతంత్రాలు లేదా దాడులు చేస్తాం, మేము రౌడీలం కాబట్టి మీరే తేల్చుకోండి అని ప్రజాస్వామ్యానికి మనం ప్రశ్నలు వదిలేసినట్టే కదా. ప్రజలకి మీరు ప్రశ్నలు వదిలినట్టే కదా. ఇట్లాంటి వాళ్ళుగా మనం ఓట్లు వేసాం, ఇట్లాంటి రౌడీలను మనం ఎన్నుకోవాలనుకుంటున్నాం, లేదా ఇట్లాంటి రౌడీలుగా మనం ఓట్లు వేసింది ఇన్నాళ్ళు, సచ్చిన వీళ్ళకి ఓట్లు వేయకూడదు అనే కాడికి ప్రజల్ని తీసుకొచ్చే ప్రజల్లో ఆలోచన క్రియేట్ చేస్తూ ఉన్నారు. అసలు రేపు ఇలాంటి వాళ్ళకి ఓట్లు వేయద్దురా బాబు మనం అనే కాడికి తీసుకొస్తా ఉన్నాం. నీ ఫ్రస్ట్రేషన్ ఇంకెక్కడైనా చూపించుకో, చెన్నూరులో కాదు. మంత్రి వివేక్ ఫైర్ అట. నీ చర్యల వల్ల ప్రజాస్వామ్యం కూని
ఆయనపై పోలీసులు కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని ఆదేశాలట. చెన్నూరులో బాల్కా సుమన్ రౌడీజం నడవదని, అతని బెదిరింపులు తమ దగ్గర సాగవని రాష్ట్ర కార్మిక గనుల శాఖ మంత్రి వివేక్ ఫైర్ అయ్యారట. బాల్కా సుమన్, నీ రౌడీజం ఈడ నడవదు, నీ ఫ్రస్ట్రేషన్ ఇంకెక్కడైనా చూపించుకో. చెన్నూరులో కాదు, గుంపులుగా వచ్చి కాన్వాయ్పై దాడి చేస్తే ఇక్కడ భయపడేవారు లేరు. ఇకనైనా తీరు మార్చుకో, లేకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారట.